ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన వారిద్దరు భేటీ తర్వాత ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏవియేషన్ అభివృద్ధి చేస్తే కేవలం గాల్లో ఎగిరే ప్యాసింజర్స్ పెరగడమో లేకపోతే ఎయిర్పోర్ట్లు ఎక్కువ రావడమే కాదు. ఏవియేషన్ మనకు పెరిగితే టూరిజం పెరుగుతుంది, ఏవియేషన్ పెరిగితే జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఇంజనీర్స్కి కానీ, టెక్నీషియన్స్కి కానీ, పైలట్స్గా కానీ అనేక రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు దక్కే వస్తుంది. కాబట్టి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు మా ప్రాంతానికి ఈరోజు ఎయిర్పోర్ట్ రావాలని. ఆ డ్రీమ్ని, ఆ కళని ఈరోజు సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా కృషి చేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో ఏవియేషన్ అభివృద్ధి చేశారు. ఈరోజు అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్లో, నరేంద్ర మోదీ గారి తాలూకా మార్గదర్శకంలో ఈ యొక్క ఏవియేషన్ని ఈరోజు ఒక యువ మంత్రిగా నాకు అవకాశం వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చేసి చూపించాలనేటటువంటి లక్ష్యంతో నేను కూడా కృషి చేస్తున్నాను. ఇలా ముఖ్యమంత్రి గారు ఈరోజు రావడం, ఆయన కూడా తెలంగాణకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు కూడా తెలంగాణలో పూర్తి శాతం అభివృద్ధి చేయాలని చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు అన్నీ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి మీరందరూ కూడా చూసే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. మా లక్ష్యం అయితే 4 కాదు, అవకాశం ఉంటే 4 కన్నా ఎక్కువే చేయాలని ఉంటుంది. కానీ నేను అన్నట్టు ఎయిర్పోర్ట్ కట్టాలనంటే మొట్టమొదటిగా భూమి తాలూకా సమస్యను మనం పరిష్కరించుకోవాలి. ఈరోజు ప్రోయాక్టివ్గా నేను చెప్పినట్టు వరంగల్కి ఏదైతే సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో వరంగల్ అయితే 100% పూర్తి చేస్తామన్నటువంటి నమ్మకం ఉంది. మిగతాది నేను అన్నట్టు ఫీజిబిలిటీ స్టడీ చేయాలి. ఫీజిబిలిటీ స్టడీ చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కాబట్టి దాని మీద కంటే ఈరోజు వరంగల్ మాత్రం ఇమీడియట్గా మేము స్టార్ట్ చేస్తాం. మిగిలిన ఎయిర్పోర్ట్స్ కూడా యాజ్ అండ్ వెన్ మనకు సరైన సమాచారం వచ్చిన తర్వాత మేము మీడియాకు కూడా తెలియజేస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు సీఎం. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రామగుండం, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కూడా విజ్ఞప్తి చేశారు. భూసేకరణ పూర్తయిన వెంటనే వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు మొదలు పెడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కొత్తగూడెం, రామగుండంలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పారు.